Yeah. Hi, Rashmita. Welcome to Frontlines Media. Congratulations for your IBM job offer. Thank you. So, before getting into this, can you quickly introduce about yourself to our viewers? Yeah, my name is Rashmita. I'm studied at Rajiv Gandhi University of Knowledge and Technologies, IIIT Ongole. I passed out at 2023 in a mainstream of Electronic and Communication Engineering. I wrote the I applied the IBM exam on October 28. I got the exam mail on November 19. It is having the two coding questions. They both are moderate. I cracked that and I received the interview mail on Jan 19. Okay. It is a face-to-face interview which is conducted in Hyderabad. Mhm. So in that interview process, they asked me about the normal. It's a normal interview. Like they are asking some TR questions and as well as HR based questions also. Okay. In TR questions, they ask me about to the normalization in SQL and they mainly focus on the resume. Okay. If you mention whatever you know, then they will ask in that resume only. Mhm. After that, 1 week, I got the mail that you are selected for the IBM. Okay. After that, in March 4th, I received the expression of interest. Mhm. Yesterday, March 19, I got the offer letter from IBM and the joining date of April 15. Congratulations. Okay, April 5th. ఎక్కడ onboarding? Onboarding in Bangalore. Okay, great. Yeah. So, ఈ జాబ్ జర్నీలో while you are preparing, how Frontlines Media helped you? Like, యా యాక్చువల్లీ నేను దీనికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్‌గా నేను సెర్చ్ చేసింది ఎఫ్ఎల్ఎంలోనే. ఐబీఎం గురించి ఏమన్నా లైక్ వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, దాని గురించి ఉంది. ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ ఒక వీడియోని అప్‌లోడ్ చేశారు ఐబీఎం ఇంటర్వ్యూ. ఇలానే ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళు ఏమేమి చేశారు ఏంటి అనేది. సేమ్ దాన్నే పర్టిక్యులర్‌గా నేను చూసి చేశాననమాట. లైక్ దాంట్లో కూడా సేమ్ తను కూడా 2 కోడింగ్ క్వెషన్స్ ఉంటాయని చెప్పారు. ఇంటర్వ్యూ గూడా చాలా స్మూత్‌గా వెళ్ళిపోతుంది. మీరు రెజ్యూమ్‌లో ఏం పెట్టారో అవే అడుగుతారు అని చెప్పేసన్నారు. సో, నేను అలానే ప్రిపేర్ అయ్యాననమాట. నాకు ఏదైతే వచ్చో నేను రెజ్యూమ్‌లోను అదే పెట్టాను. సేమ్ లైక్ వాళ్ళు దాని గురించి క్వెషన్స్ కూడా అలానే అడిగారు. మనము ఇప్పుడు రెజ్యూమ్‌లో వచ్చేసి మనకి లాంగ్వేజెస్ నౌన్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చెప్తాము. సో, వాళ్ళు పర్టిక్యులర్‌గా అదే అడుగుతున్నారు. లైక్ నీకు హిందీ వచ్చు గదా! సో, ఒక 15 మినిట్స్ నాతో హిందీలో మాట్లాడు. అలా క్వెషన్స్ అనేవి. సో, రెజ్యూమేలో మీకేదైతే వచ్చిందో అది మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. సో, నేను ఎఫ్ఎల్ఎంలోనే లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, హెచ్ఆర్ క్వెషన్స్ అండ్ టెక్నికల్ క్వెషన్స్ ఆల్సో ఎఫ్ఎల్ఎంలో టాప్ 20 క్వెషన్స్ లైక్ కోడింగ్ క్వెషన్స్ ఏం అడగొచ్చు అనేది కూడా మీరు ప్రొవైడ్ చేసున్నారు. సేమ్ దాని నుంచే నాకు పాలెండ్రోమ్ అండ్ ఆర్మ్‌స్ట్రాంగ్ క్వెషన్స్ అనేవి రైజ్ చేశారనమాట ఇంటర్వ్యూలో. సో, ఎఫ్ఎల్ఎం చాలా హెల్ప్ అయింది నాకు క్రాక్ చేయటానికి. థ్యాంక్ యూ సో మచ్. సో, ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ ఓపెనింగ్స్ చాలా తక్కువున్నాయి. ఎవ్రీవేర్ వి ఆర్ లిజనింగ్ జాబ్ కట్. సో, వెనెవర్ వి సీ దిస్ మెసేజ్ బ్రో ఐ గాట్ ప్లేస్డ్. యాహ్! చాలా హెల్ప్ అయింది. అంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ బూస్ట్ టు అస్ టు పోస్ట్ మోర్ అండ్ టు ఎంకరేజ్ మోర్ పీపుల్. యెస్. వాట్ డు యూ సజెస్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఇంటర్వ్యూస్ ఇన్ దీస్ టఫ్ డేస్? వాట్స్ యువర్ ఒపీనియన్? లైక్ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను. నేను 2023 మేలో పాస్డ్ ఔట్ అయ్యాను. యాక్చువల్లీ మనం రిలేటివ్స్ దగ్గర నుంచి ఒకటే క్వెషన్ లైక్ జాబ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని. నేను నియర్లీ 800 జాబ్ అప్లికేషన్స్ ఫిల్ చేశాను. నేను 800 జాబ్ అప్లికేషన్స్ అప్లై చేశాను. ఫ్రమ్ లింక్డ్ఇన్, నౌకరీ, ఇంటర్న్‌షాల, ఇన్ ఎఫ్ఎల్ఎం లైక్ సో మెనీ పేజెస్ ఆల్సో. సో, కన్సిస్టెన్సీ అనేది చాలా కీ కాన్సెప్ట్ అనేది. సో, అది మీకు గెట్ బ్యాక్ వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ముందు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత నీకు వన్స్ ఒక ఎగ్జామ్ అయిపోయింది అన్న కాన్ఫిడెన్స్ వస్తే ఇంటర్వ్యూస్‌కి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. సో, నేను చెప్పేదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేయాలి. ఆ త అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ మెయిల్ వస్తే దెన్ యూ కెన్ ప్రొసీడ్. సో, చెప్పడం అయితే రెడీ ఉండాలి. బీ రెడీ. యెస్. ఎప్పుడు వచ్చినా సరే అటెంప్ట్ చేసేసి రాసేస్తాను అనేలా ఉంటే బెటర్. కరెక్ట్. చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు, బ్రో ఓపెనింగ్స్ లేవు కదా! యాహ్! వచ్చిన తర్వాత ఏదో ఒక కోర్స్ పిక్ చేసుకొని స్టార్ట్ చేస్తాను అంటే, సీ దట్స్ నాట్ కరెక్ట్. వెనెవర్ ఎన్ ఆపర్చునిటీ కమ్స్ యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ విచ్ లైక్ ఎ వార్. అండ్ ఇంకొక విషయం, యూ సెడ్ 800 జాబ్స్ అప్లై చేయడం. యెస్. ఇట్స్ లైక్ లిటరల్లీ పీపుల్ స్టార్టెడ్ అప్లైయింగ్ 4, 5 జాబ్స్ అండ్ దే ఆర్ గివింగ్ అప్ బ్రో. ఒక్కదానికి రివర్ట్ రావట్లేదు. బట్ స్టేటింగ్ 800 ఈస్ లైక్
First time I'm listening to this. Literally, I got యాహ్! scared. యాక్చువల్లీ 2023 పాస్డ్ ఔట్ అయిపోయిన తర్వాత లైక్ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే జస్ట్ లైక్ పైథాన్ అవి నేర్చుకుంటూ ఉన్నాను. డైలీ ఇంత టైం నేర్చుకోవాలని. సో, నా డైలీ రొటీన్‌లో నేను యాడ్ చేసుకుందేంటంటే డైలీ 1 అవర్ ఫర్ జాబ్ అప్లికేషన్స్. ఓన్లీ జాబ్ అప్లికేషన్స్. ఫ్రమ్ లింక్డ్ఇన్, నౌకరీ వాటెవర్ ఇట్ ఈస్, యూ మస్ట్ ఫర్ 1 అవర్ యూ అప్లైడ్ ఫర్ ఆల్ ద జాబ్స్ వాటెవర్ యూ వాంట్. లైక్ దట్. సో, ఐ గాట్ ద ఐబీఎం. గుడ్. గుడ్. సో, అదే చెప్తూ ఉంటా స్టూడెంట్స్‌కి. ఎవ్రీడే మనం లేవగానే ఇన్‌స్టాగ్రామ్ చెక్ చేసుకుంటాము. యూట్యూబ్, స్నాప్‌చాట్ అన్నీ చెక్ చేస్తాం గానీ, నౌకరీ, లింక్డ్ఇన్ ఎక్కడో లాస్ట్ ఉంది. యాహ్! సో, మ్యాండేటరీ యూ నీడ్ టు చెక్ యువర్ లింక్డ్ఇన్ అండ్ యూ నీడ్ టు చెక్ యువర్ నౌకరీ. యూ నీడ్ నౌకరీ. అప్డేట్ ప్రొఫైల్. కంపెనీ కెరియర్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేయాలి. ఐ నో ఇట్ ఈస్ హార్డ్. తక్కువ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం వెన్ ఓపెనింగ్స్ హ్మ్. ప్లెంటీ మనకు ఒకప్పుడు 2, 3 ఆఫర్ లెటర్స్ ఉండేవి. మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్‌ని అడిగి యాహ్! సార్. నా దగ్గర టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, ఇన్ఫోసిస్ ఉంది. ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు లాటరీస్ అంటారు. ఇప్పుడెలా ఉందిరా అంటే, ఒక్క జాబ్ ఓపెనింగే ఉంది కదా! హ్మ్. ఏం అప్లై చేయాలి? అసలది వస్తుందా? రాదా? అంటే రాదా? మన వైపు నుంచి మనం మన రెజ్యూమే కరెక్ట్ ఉందా? లేదా? మన లింక్డ్ఇన్ పోర్ట్‌ఫోలియో బావుందా? లేదా? మన అవును. ప్రిపరేషన్ ఎలా ఉంది? అండ్ మోర్ ఎవర్ ఇంత నెగెటివ్ సిట్యుయేషన్స్‌లో యూ నీడ్ టు స్టే కాన్ఫిడెంట్. ఐ నో ఇట్ సౌండ్స్ ఈజీ, బట్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ పెయిన్. బట్ గైస్ వాటెవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్ వీ షుడ్ డూ ఇట్. ఓకే. ఎఫర్ట్ అనేది ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి 100% ఉండాలి. Rashmita, like you're awesome. So you have given a lot of positive vibe to us and our followers. Thank you so much for sharing your valuable insights. Okay. థాంక్ యూ. Literally